ఆంధ్రపత్రిక తెలుగు వెలుగు 18వ చివరి భాగం 12/10/25 వరద వెంకటరత్నంగా కమ్మత్సులో లాగిన కనక శలాక వంటి డి కళా కులపతి శిష్యవరదుడైన శ్రీ వరదా వెంకటరత్నంగా జీవితం ప్రకృతి గతిలాగా ఆయన జీవిత గతి నియమబద్ధ అన్నిటా నిరాడంబరత్వం ఆయన నియమ నిష్టలకు అలంకారం. విద్యార్థులు ఆయన సొమ్ము, వారి అభివృద్ధి అరమరికలు లేని శిక్షణ సాధన ఆయన తపస్సు. నిర్భయం నిబ్బరం నిష్కర్ష ఆయన ధర్మం. ఈ రత్నత్రయంతోనే ఆయన 4 దశాబ్దాల క్రితం మిత్రుడు దామెర్ల రామారావు సంస్మరణ చిహ్నంగా రామారావు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ రాజమహేంద్రవరంలో స్థాపించి ఆంధ్ర రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాలు కూడా గర్వించదగిన ఉత్తమ సంగీత కళాశాలగా దాన్ని తీర్చిదిద్ది ప్రతిజ్ఞా పాలనలో యుగంధరుడంతటి వాడు అనిపించుకున్న అనుకరించడం ఆయనకి సుతరాము గెత్త వ్యక్తిగత ప్రతిభ. ఈ అనుకరణలో విశేషంగా దెబ్బ తినగలదని ఆయన అచంచల విశ్వాసం. ఎవరైనా మరొకరి బొమ్మలు కాపీ కొట్టడం ఆయన ఎన్నటికీ సహించరు. పరిశీలించి స్వయంగా వేయటంలోనే వ్యక్తిగత ప్రావీణ్యం చిత్రకళా నైపుణ్యం ఉట్టి పడుతుందని సదా హెచ్చరిస్తారు. ఈ గుణపాఠాన్ని ఆయన పసితనంలో నేర్చుకున్న విద్యార్థి దశలో ఆనాటి ట్రైనింగ్ ప్రిన్సిపాల్ కూల్డ్రే దొర ఆయన చిత్రకళా నైపుణ్యాన్ని పసికట్టి దామెర్ల రామారావు వరదా వెంకటరత్నం ఇద్దరు కూల్డ్రే దొరకు అభిమాన పాత్ర శిష్యులే. వెంకటరత్నం గారి చిత్రకళా రంగంలో ఇంతగా ప్రవేశించడానికి కూల్డ్రే దొర ప్రోత్సాహం ఆదర అభిమానాలు కొంతవరకు కారణం కావు. చిన్నతనంలో ఒకసారి కూల్డ్రే దొర వెంకటరత్నం గారి చిత్రరచన చూడటం జరిగింది. వాటిలో వెల్లివరిస్తున్న అనన్య సామాన్య ప్రతిభ చూసి వారు అమిత ఆనంద ఉత్సాహాలతో మునక్కలు వేశారట. ఏ బొమ్మలు వేసినా వెంటనే తమకు చూపించమని ఆదేశించి ఆ విధంగా వెంకటరత్నం గారు తాము రచించిన కొన్ని ప్రకృతి దృశ్యాలు తీసుకొని చూపించారు. అన్నీ వేర్వేరు చిత్రాల నుండి కాపీ కొట్టినవి. కూల్డ్రే దొర గంభీరంగా వాటిని అన్నింటినీ చూసి మంచి మాటలతో ఈ పద్ధతి మంచిది కాదు. మీ భారతదేశంలో ఎంత అందమైన ప్రకృతి దృశ్యాలున్నాయో నేను చూపిస్తా, అవి అక్కడ నుండి తరచు అని అక్కడి నుంచి తరచూ రామారావు వెంకటరత్నం గారులను ఊరి బయట ఏకాంత స్థలాలకు తీసుకువెళ్ళే ఆ ప్రకృతిలోని అందాన్ని విప్పి చెప్పే. ఆ సంఘటన వల్ల వెంకటరత్నం గారు చాలా సిగ్గుపడ్డారు. తర్వాత వారు మళ్ళీ ఎప్పుడు అనుకరించడానికి పూనుకోలేదని ఆయనే స్వయంగా చెప్పారు. రంగులు పులుముకొని ఆనందించే చిత్రకళా విద్యార్థులం వారు క్రమేపీ తప్పులు తెలియజేసి వారి కళలు మెలకువలు వివరిస్తూ ఎవరిని నిరుత్సాహపరచడం వారి మతంగా. ప్రతి వ్యక్తిలో నిగూఢంగా ప్రతిభ దాక్కుని ఉంటుందని తగిన ప్రోత్సాహమిస్తే అది వెలికి వచ్చి ప్రకాశిస్తుందని వారు చెప్పారు. కళాధ్యయనంలో అశ్రద్ధ చేస్తే ఆయన కఠినంగా మందలించి అయినా విద్యార్థులను సరైన మార్గంలో తిప్పు ప్రతిభాశాలులుగా తీర్చిదిద్దటమే వారి ఆశ. ఈ ఆశయ సిద్ధికి వారు ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటారు. పైకి ఎంత కఠినంగా మందలించిన
లోపల వారి మనసు ఎంత సున్నితము ప్రతి విద్యార్థికి తెలుసు. అందుకే వారిని గురించి తరచుకున్న ఆనంద అశ్రువులు రాలక్క మా చిత్రలేఖనం ఆంధ్రుల ఆస్తి అన్నంటిది ఆయన అభిమానం. ఈ దృష్టితోనే ఆయన రేఖ పటుత్వంలో మార్ధవంలో పరాకాష్ఠ అంది శ్రీ రాయ్ చౌదరి వంటి వారి మన్ననలను పొంది నూనూగు మీసాల వయస్సు నాడే ఆయనకు ఇంగ్లాండ్, కెనడా మున్నగు దేశాల్లో బహుమతులను మహామతులు మెప్పు సంపాదించి ఇచ్చారు. చిత్ర రచనల్లో కాక వ్యాస రచనలో ఆరితేరిన సూక్ష్మ పరిశీలన, విషయ వివేచన, నిష్పాక్షిక దృక్పథం వెల్లివిరిసే ఆయన పాండిత్యానికి గండరింపు, కళకు జీవితానికి గల సంబంధానుబంధాలను విడమరిచి చెప్పడం ఆయనకు ఆయనే సాయి. తన శిష్యులకు ఈ రచనా చమత్కృతి అబ్బాలని ఆయన తహ చిత్రకళకు పరిశీలన జీవగర్వాన్ని ఆయన తరచూ చేసే ఉపదేశం. ఈ సూత్రాన్ని జీవితాన్ని కూడా అన్వయించాలని, అప్పుడే చిత్రకారుడు ఇతరుల చిత్రాలలో దోషాలు కనిపెట్టగలి మెట్టుపై మెట్టు చేరుకోగలడని ఆయన వ్యాఖ్య. ఇంతటి నిబంధనలతో శిక్ష పొందటం వల్లనే ఆయన అంతేవాసులు ఆంధ్ర చిత్రకళలో ఉత్తమ సంప్రదాయ స్థాపించగలి. సిరిరా మోకాలడ్డు వారు ఉంటారా అనే పాత సామెత, కానీ అడ్డే ధీరరత్నాలుంటారు. వెంకటరత్నం లాంటి వారు ఆయన తనంతటా వలచి వచ్చిన సంపదల పదవులను నిరాకరించి తన జీవిత సర్వస్వాన్ని చిత్రకళకే అంకితం చేసిన మహానుభావుడు. కళ అనే పరదాతో వ్యాపించిన పెక్కు పడమటి ఈజాల దూకి వరదలో దిగక భారతీయ సంప్రదాయాల నవ్య రీతులలో వెలారుస్తున్న వరదావ వారి విద్యా సంతతి దినదిన ప్రవర్ధమానమౌ సహజ సుందరమైన కళాకుసుమాలు వికసించడానికి దోహదం కాగలరనడంలో సందేహమంటూ లేదు. శ్రీ వెంకటరత్నం తెలుగుతనం గుబాడించే లలిత కళా విస్తరణ మహాయత్నం. డాక్టర్ సి నారాయణ రెడ్డి సినారే బాపు గారు ఎందుకో బొమ్మ సరిగ్గా వేయలేదనిపించింది నాకు. కమ్మని కవిత, గుమ్మైన గమకిత సమపాళాల్లో మూర్తీభవించిన వారు యువకవి శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి. అంతేకాదు రచన కన్నా ప్రచురణ, ఆవిష్కరణ గొప్పవన్న లోకరహస్యం ఆకళించుకున్న వాడు కనుకనే ఏ చిరుమువ్వకైన పురుష పుంగవుల కంఠాన్ని అలంకరించి జేగంటగా జనానికి వినిపిస్తూ 3 పదులు నిండని ప్రాయమైన ముత్తాడి గడుసుదనం గడించిన వివేకవంతుడు. జన్మస్థలమైన కరీంనగర్ జిల్లా సహజ సౌందర్యాలతో చిన్ననాడే చికిర్చిన ఈయన కవితా హృదయం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి దశలోనే బంగారు మొగ్గతొడి రాజకీయ వాతావరణంతో దాశరథి దోహదంతో విరిసి తేనెల సోనలు కురిసి ఉర్దూ, కన్నడ, మహారాష్ట్ర కవి పండిత సాహచర్యంతో ఆయనకు గమకత్వం, కవిగోష్ఠులకు, రాజకీయ మహాసభలలా నడిపే చమక్కు కమనీయ కల్పనలకు కమ్మగా వినిపించే కవితా గానాన్ని విని ఆనందించని వాళ్ళెవరు?
వీటన్నిటినీ వన్నెపెట్టే చిన్న వయస్సు కూడా. నారాయణ రెడ్డి గారి లోకప్రియత ప్రధాన కారణాల్లో ఒకటి తెలుగు భాషకు సహజమైన ప్రజా కవులు సృష్టించిన మాత్రా ఛందస్సులు చేపట్టారు. మాత్రా ఛందస్సుతో కూడా మంచి కావ్యాలు రాయొచ్చునని గట్టి నమ్మకం కలవ. దీన్ని సాధించటానికి పూనుకొని కొన్నిటిలో ఖండగతి, తిస్రగతి, కొన్నిటిలో మిశ్ర చతురస్ర గతులు వాడ. ఒకే విధమైన గతిలో మాత్రలను పెంచి కుదించి గతులు మారుస్తూ పఠితులకు శ్రోతలకు గిలిగింతలు పెడతా. తెలుగు ఛందస్సుకు సహజమైన వర్ణ ఆవృత్తి అనే యతిను రాసనో మాత్రమే కాదు, కన్నడ సాంగత్యాలు, హిందీ, ఉర్దూ గీతాలు సహజమైన అంత్యప్రాస నియమాన్ని పాటించి మరింత శృతి సౌఖ్యం కలిగిస్తా, పాఠకుల హృదయాలను పాలిస్తా. ఆయన మరొక చక్కని ఎన్నిక వస్తు. ఆంధ్రుల చరిత్రలో అక్కడక్కడా నిలిచి ఉన్న వెలుగు కంబాలు కావ్య జగత్తులో నాటాలనే సంకల్పం. కావ్యానికి వస్తుబలం అత్యంత పోషకమనే ప్రగాఢ విశ్వాసం కలవు. ఈ సంకల్ప విశ్వాసాల సుందర స్వరూపాలే నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయుడు, రామప్ప. ఆయన ఇంకొక ఉత్తమ కృషి గేయ నాటికలు, ముఖ్యంగా రేడియో నాటకాలలో నూతనత్వాన్ని, వాటి వ్యాప్తికి చేసిన మహాప్రయ. రేడియో రూపకాలు మాట వినికిడి చేతని శ్రోత దృశ్య కావ్య అనుభూతి కలిగించాలి. శ్రోతను అవధరింపజేసి కథారంగంలో దృశ్యం కావలసిన దాన్ని శ్రావ్యంగా అందించి ఆకట్టుకు. చటులమైన సంభాషణ క్రమం, జటిలమైన భావావేశం చూపించి లేదా శ్రోతల ఊహలను పల్లవింపజేసి హత్తుగొలిపి ఆ అరనిద్దరలో అట్లాగే ఆవేశం చూపించ లేదా శ్రోత అట్లే అల్పే కలగంటూ కూర్చునేట్టు ఈయన వెన్నెలవాడ గేయనాటికల సంపుటి. శ్రోతృ పాఠక ప్రేక్షక హృదయాలు పండు వెన్నెలలు విరియించిందనటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆయనకు సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యత్వం, విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి పెద్దవేం కావు. మహాకవిగా ఆయన జన హృదయంపై నిలవాల్సి గమనీయ కల్పన కావలసిన లలిత పద, చక్కని చిక్కని మెత్తని ఊహను ఆయనకు సమృద్ధిగా ఉంది. అలరించి మురిపించే నేర్పు ఉంది. దాన్నంతా కల్పన కమనీయం చూడగల కన్ను ఉంది. ఆయనే వస్తువుకు లోతులు మరింత సంతరించి గురుకులు తీసే ఊహల ముకుతాడు బట్టి మురిపెంగా నడిపించి భావాల వ్యాఘాతాలు దొరలకుండా చూసుకొని పాత్రలపై వెలుగు నీడలు ప్రసరింపచేస్తే కవులలో పెద్ద పీట వేసుకొని తన జనప్రియత్వాన్ని సుస్థిరం చేసుకొని ఆయన జ్ఞానపీఠ అవార్డును పొందినటువంటి ఘనుడు. అంతేకాదు సినీ కినారే సినారే అని సినిమా రంగంలో కూడా గులేబకావడి సినిమా పాటల రచయితగా చేరాడు. ఏకవీర సినిమాలో మొత్తం స్క్రిప్ట్ పాటలన్నీ ఆయనే రాశారు. అదేవిధంగా దాశరథి ఈయన మిత్రుడే కనుక ఆయన ఇద్దరు మిత్రులు అన్నపూర్ణ వాళ్ళ నాగేశ్వరరావు దాశరథిని సినిమాలోకి తెస్తే ఎన్టీ రామారావు ఈయన్ని ఎన్జేటీ పిక్చర్స్ ద్వారా గులేబకావడి సినిమా ద్వారా ఆయన సినిమాలోకి ప్రవేశం కలిగించి బూర్గుల రామకృష్ణారావు చిట్టి రాష్ట్రానికి పొట్టి గవర్నర్ అని పేరు ఆయన. హైదరాబాద్ రాష్ట్రంలో
ఖద్దరు అంటే అధికారులకు నిద్ర పట్టని కాలం. ఆయన 25 ఏళ్ల ప్రాయంలోనే బొంబాయి విశ్వవిద్యాలయం న్యాయవాది LLB పట్టా తీసుకొని హైదరాబాద్ నగరం వకాలత్ ప్రారంభించబోయారు. రెసిడెన్సీ కోర్టు వారికి ఆయన ఖద్దరు బద్ధ శత్రువులయ్యా. అయ్యా, నువ్వు కోర్టులో అడుగు పెట్టడానికి అనుమతి లేదని ఏడాదిన్నర తర్వాత కానీ ఆ ఆంక్ష తొలగలేదు. 10 సంవత్సరాలు గడిచాయి. మహామేధావిగా, న్యాయశాస్త్ర నిష్ణాతుడుగా, ప్రతివాది భయంకరుడుగా, ప్రజాహితంకరుడుగా, జాతీయవాదిగా, బహుభాషావేదిగా రాష్ట్రమంతటా ఆయన కీర్తి చంద్రిక విస్తరించి అలాంటి వాటిని ఉపేక్షించరాదు. అపేక్ష చూపించి లొంగ తీసుకోవడం అవసరమని నిజాం ప్రభుత్వం పాచిక వేసి కార్యనిర్వాహక సభ్యత్వం, మంత్రిత్వం చూపి ఆ పాచిక ఆయన దగ్గర పాలదు. నాకెందుకు మీ కొలుపు, ప్రజలను మరింత నిలువు దోపిడీ చెయ్యటానిక అన్నారు. ప్రభుత్వం విస్తుపోయి దగా పడ్డానని నిఘా వేసి పగపట్టి మరి 10 సంవత్సరాలు గడిచి రాష్ట్రంలో రాజకీయోద్యమం పరోక్షంగా 1000 రూపాయల్లో వ్యాపి ఆయన అనేకసార్లు అరెస్ట్ అయ్యా. శ్రీ శంకర్రావు దేవ్ అధ్యక్షతన రాజకీయ మహాసభ నడిపించారు. దానితో ఆయన గుండెలు తీసిన బంటు అని స్థిరపడింది. ప్రజల హృదయాలు పొంగి సర్ మిర్జా ఇస్మాయిల్ ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన ప్రతిభ వెంటనే పసిగట్టి న్యాయమూర్తి పదవిలోనూ న్యాయశాఖ మాతృత్వంలోనూ స్వీకరించామని అభ్యర్థించి, నేను కాంగ్రెస్ వాడిని, కాంగ్రెస్ పెద్దల హుకుమైతే అన్నిటికీ తయార్ అన్నారు. ఆయన మనస్సు అయిన మిర్జా మనస్సులో మెచ్చుకొని భారతదేశంలో భారతదేశం స్వతంత్రమైన దేశం నాడు ఈ మిర్జా ఇస్మాయిల్ అనేవాడు మైసూర్ రాష్ట్ర దివానుగా పనిచేశారు. తర్వాత ఆంధ్రాకి వచ్చారు. 4 గంటల విజయ ఘోషలు వినిపిస్తుండగా హైదరాబాద్ రాష్ట్రం ఆజాద్ హైదరాబాద్ ఆసుపత్రిలో కొందరు దేశద్రోహులు దురంతాలు ప్రారంభించి అపశృతితో మహానాయక మంజులే పరిసర రాష్ట్రాల 10,000 సాకులతో పరారీ చిత్తగించి ఆయన మాత్రం చెక్కు చెదరని మొక్క ఓని తనం ప్రజల పెట్టని కోటై గుండె దితవు కల్పించి పొట్టివాడు గట్టివాడు అని కోట్ల నోళ్ళ కొనియాడబడ్డ. కనుకనే ఆయన స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ రామచంద్ర తీర్థతో భేదించి పోటీ కాంగ్రెస్ పెట్టించి నడిపిన ప్రజలు ఆయన్ను ఈసడించుకోలా సరిగదా తమ ప్రథమ ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయితే బూర్గుల రామకృష్ణ ఆయనే బూర్గుల రామకృష్ణ ఆంధ్ర రాజకీయ కురువృద్ధుల్లో ఒక దౌరంధర్యంలో యుగంధరుని, వ్రాతలో అన్నయ్య మంత్రి, చతురతలో తిమ్మరుసును తలపిస్తా, పరిపాలన దక్షతలు రాయల వంటి వారికి దీటు. ఆయన భాషా పాండిత్యం మన దేశ రాజజ్ఞులలో అరుదు అంటే అతిశయోక్తిక. హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న శాసనసభలో ఎవరు ఏ భాషలో ప్రశ్నిస్తే ఆ భాషలో సమాధానం చెబుతూ ఇంతింతై వటుడింతయ్యేలాగా చూస్తుండగా త్రివిక్రములయ్యే. ఆయన్ని కీచు గొంతుకైన వాగ్దాటి అంత ఆకర్షణీయం కాకపోయిన కొనకని బెనకని గాంభీర్యం, హేతుబద్ధమైన విషయ ఉపన్యాసం ప్రత్యర్థులను పల్టీ కొట్టించే. ప్రజల పోరాటాలకు ఇంత సన్నిహితత్వం ఉన్న ఆయన ఎప్పుడూ అతివాదిక మితవాది. ఈ మితవాదిత్వమే ఆయన సహృదయ స్థుల్యమైన
సరసత సంతరించి ఆ సరసత నిర్మల దృష్టిని కలిగి ఏ రంగానికి ఆ రంగం వెంగడించుకొని రాజకీయ రంగంలో ప్రత్యర్థులైన సాహిత్య రంగంలో చేసిన కృషి నిష్పక్షపాతకం పూజి చెప్పే ఔదార్యం అలవడి ఆయన దొన్నర్రా మాయన్న దొన్నర్రా బాబు దొన్న పోతులు గట్టి దొన్నర్రా బాబు అని కర్షక కోటి ప్రబోధ గేయాలు పాటి ఆంధ్ర సరస్వతి సారస్వత ముక్తాబడి సమర్పించి పంచామృతం నివేదించి పిక్కేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవం కూడా ఆయనకే కథకళీ కవి మరాళ కమ్యూనిస్టు ప్రభు కేరళ ఉత్తరప్రదేశ్ గవర్నర్ కేరళ గవర్నర్ అయిపోగానే పత్రికలలో హెడ్డింగ్ చిట్టి రాష్ట్రాన్ని పొట్టి గవర్నర్ పెక్కేళ్ళు మొత్తం అయిపోయారు. కానీ పెక్కు భాషలకు పిటబట్టిన బుర్గుల వారు తామొకప్పుడు ఉద్యమించిన ఉర్దూ ఫారసీ అరబ్బీ సారస్వత చరిత్రలను పూర్తి చేసి ఆంధ్రావళి అర్పించాల్సి ఉంది. షష్ట్యబ్దాల అనుభవం 60 ఏళ్ల అనుభవం ఉంది. వివేకం నిండారిన తమ జీవితం ముద్దు తరాల వారి అనేక రంగాలలో వెలుగుబాటును తీర్చాల్సి ఉంది. ఇక ఈ పుస్తకంలో చివరికి ముక్తాయింపిస్తున్నారు పత్రిక. తెలుగు వెలుగులు శీర్షిక 1959 సెప్టెంబర్ 9వ సంచికతో ప్రారంభమై 1961 మార్చి 15వ తేదీ సంచికతో ప్రచురితమై 75 మంది పాఠకులకు పరిచయం చేసింది. ప్రస్తుతానికి ఇంతటితో ఈ శీర్షికను ఉపసంహరించడానికి నిర్ణయించా. దీన్ని ఏడార్థం పాటు కొనసాగించి 75 మంది ప్రముఖుల స్వభావ స్వరూపాలను రేఖామాత్రంగా చిత్రించి పాఠక లోకానికి అందించా. ఈ శీర్షికలో వెలువడిన తొలి తెలుగు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి, ఆఖరి తెలుగు తెలంగాణ ఆఖరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు. ఈ శీర్షిక ఏడాది పాటు మాత్రమే నడపాలని మొదట్లో సంకల్పించి కానీ 75 వారాలు నడిచింది. రాను రాను వెలుగులను వదిలి వట్టి మైనపు ఒత్తులను వేస్తున్నారని పాఠక మహాశయులు కొందరు చమత్కరించి తర్వాత ఈ మైనపు వస్తువులు కూడా కరువయ్యే రోజు కనిపిస్తుందేమో అన్నారు కొందరు. కానీ ఈ 75 మంది తెలుగు వెలుగు నిజంగా పరుగు వెలుగులే, కాదన్న మాదన్న ఉండడు. వీరిలో కవి సార్వభౌము శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, దేవరకొండ వెంకట సుబ్బారావు గారు తప్ప మిగిలిన వారంతా తెలుగు నాటంతా నేటికి తమ వెలుగును ప్రసరిస్తూనే ఉన్నారు. దేవరకొండ వెంకట సుబ్బారావు అంటే డివి సుబ్బారావు నాటకాలు తెలుగు నేలను కాంతిమయం చేస్తారు. వీళ్ళంతా ఇంకా అనేక కాలాల జ్వాజ్వల్యమాన వర్ధిల్లాలని కోరుతారు. తెలుగు వెలుగులు శీర్షిక అందరి చేత అసాధారణ అభినందన ప్రశంసలు అందుక తెలుగు పత్రికామతలి ఈ రచనలు ఆంధ్ర సచిత్ర వారపత్రిక సమర్పించిన కొత్త పూల దండ అనటం సాహసం కాదేమో. ఈ రచనలు కొందరికి కోపతాపాలు, కొందరికి ఆనందం కలిగి దీనిలో విదూరమే లేదు. కానీ విచిత్రం ఏమిటంటే ఎవరిని గురించి వ్రాయటం జరిగిందో వారి తమకు రుచించకపోతే స్వయంగా కోపాన్ని తాపాన్ని తెలియజేస్తూ సంపాదకుడు నిరసన రేఖలు రాసి దేశోద్ధారకుడు ఉంటే తమకి ఇలాంటి అన్యాయం జరిగేది కాదని వెనకటి చుట్టరికాన్ని తిరగేసి సాధించిన వాళ్ళు లేకపోతే అలా స్వయంగా వ్రాసుకొనడానికి ధైర్యం లేనివాడు ఇతరుల మీద వ్రాసిన దాన్ని నెపంగా పుచ్చుకొని
దూషించి నచ్చిన వాళ్ళు మెచ్చుకుంటూ వ్రాశారు. ఇది సాధారణ విషయం. ప్రతి తెలుగు వెంట నీడ ఉంటూనే, అలాగే ప్రతి వ్యక్తి ముఖంలో సొట్టలు మచ్చలు వాటిని ఉన్నపాళంగా చిత్రించకపోతే అసలు వ్యక్తి కాక మరో వ్యక్తి రూపం తయారవు. క్యారికేచర్ అంట. వెనకటికి మేఘవర్ణుడని ఒక మూతుబరి ఫోటోగ్రాఫరుతో అన్నాడు. ఒక మేఘవర్ణుడైన ఒక మూతుబరి అంటే నల్లగా ఉండే ఫోటోగ్రాఫ్లో ఎర్రగా పడేట్టు చూడాలి. వెలుగును నీడను పక్క పక్కన చూపిస్తేనే రూపం కనపడు, లేకపోతే అందరూ ఒకే విధంగా కనపడు. తెలుగు వెలుగుల రచన ఈ ధోరణిలో వ్రాయ, అంతేగాని వేరే దురుద్దేశంతో కాబట్టి భూషించిన వారు మాకు సమాన మిత్రులే అని మేము భావిస్తాం. ప్రకటితమైన రచనలు పురస్కరించుకొని వచ్చిన విమర్శలు అలా ఉంటే, అర్హులైన వారు కొంతమందిని వదిలేశామని కొంతమంది బాధ వెలిగి వారి పేర్లను కూడా సూచించారు. కొందరు మహాదేవులు సొంతంగా తమను గురించి వ్రాసుకొని ఎన్నో వెలుగని అంకె కూడా వేసి బొమ్మతో సహా సంపాదకుడికి పంపుకున్న ఎడిటర్. సొంతంగా వ్రాసుకోలేని మహాదేవుడు ఇంకొకరి చేత వ్రాయించుకొని ఒక చిన్న డెప్యూటేషన్తో సగా వచ్చి వ్రాత ప్రతిని దాఖలు చేసుకున్నాం. అలాంటి వాటిని ప్రచురిస్తే వారికి మాకు కూడా గౌరవం కాదని వాటి జోలికి పోలేదు. మేము ప్రచురిస్తాం. తెలుగు వెలుగులు శీర్షిక కింద పడటం అంటే వారెంత ఘనంగా భావించారు. దీనివల్ల మనకు అర్థమవుతుంది. వెలుగు లేని వారు వెలుగు ద్వారా వెలుగు చూదామనుకున్నారని మా భావం కాదు. కానీ ఎందరో మహానుభావులు అందరికీ మనం. అంతేకాక ఆల్డస్ హక్స్లీ చెప్పినట్టు ఏ వ్యక్తికా వ్యక్తి ఒక జగత్తు ఇక సెలవు. ఏప్రిల్ 19వ తేదీ సంచికలో పేరులేని కేవలం ఊహాజనితమైన తెలుగు వెలుగు గురించి హాస్య వ్యంగ్య భరితమైన రచనను ప్రకటింపదలిచారు. ఆ రచన పాఠకులెవరైనా రాస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక చిన్న పోటీని ఏర్పాటు చేసి రచన ఆంధ్ర చిత్ర వారపత్రికలో పేజీకి మించరాదు. ఉత్తమ రచయితకు 50 రూపాయలు బహుమతి. వ్రాతపది మార్చి 31 లోపల చేరాలి. ఈ ప్రకటనకు ప్రతిస్పందక పాఠకుల నుంచి వచ్చిన వ్యాసంగా గిరీశం గారిని ప్రచురించి తెలుగు తరంతో ఈ శీర్షికను ముగించారు. సంఘ సంస్కర్తలనగానే రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం పంతులు వీరిద్దరి తర్వాత చెప్పుకోవలసిన వాడు గిరీశమేమో అనుకుంటా నేను. కాకపోతే విధవా వివాహాల గురించి, యాంటీ నాచ్ ప్రాబ్లం గురించి దంచేసి తెగ ఉపన్యాసాలు ఇవ్వటం అర్థం ఏమిటనిపిస్తాం. జగమెరిగిన బ్రాహ్మణి జందం వేళ అన్న నానుడి తెలిసి కూడా జందెపోగు మెడలో ఉంచుకున్నాడంటే ఎందుకు ఫోటోగ్రాఫ్ డబ్బుకు వచ్చిన బంట్రోటుతో అబద్ధమాడి గాయత్రిని సాక్ష్యం ఉంచడానికి కాకపోతే వాణి నా రాణి అని చెప్పుకున్న కవి తర్వాత నాతో మాట్లాడమే ఒక ఎడ్యుకేషన్ అని చెప్పుకోగలిగిన మొగాడేడి గిరీశం తప్పితే తెల్ల పంచ తెల్ల లాల్చి తల మీద సైకిల్ కాప్ కొట్టి అనిపించకుండా పొడుగు కాకుండా సందమి అనిపించుకొని ఆ రూపంలో ఎంత ఆకర్షణ లేకపోయినా బండముండ పూట కోళ్ళము గాజు పూస మధురవాడి ప్యూర్ డయమండ్ ఉచ్చెమ్మలకు ఎందుకంత వ్యామోహం సమ్మోహం. రామపంతులు లాంటి వాళ్ళు ఎప్పుడు
గెర్రడు గెర్రడని పిలిస్తే పిలిచేగా గిరీశం పంతులు గారి ఎంత పేరు ఎంత ప్రశ్న. అందుకేగా హైదరాబాద్ నగబాబు గారు నెలకు 1000 పోలీస్ సిక్కాలిస్తామని హమేషా తమతో ఉండమని ఆహ్వానించారు. మిన్ను విరిగి మీద పడ్డ చెలించని ఈ మేరు సమధీరుడి మధురవాడి మంచం కింద దాక్కోవడం ఓ లెక్క. పతివ్రత పూట కోళ్ళమ్మ చీపురి దెబ్బలు తగలవలసింది రామపత్తులకు అందింపజేసి తన బుర్ర నిశితమని నిరూపించుక. నీలాంటి లంజన్ని నన్ను అడిగితే 25 మంది కన్యాదానం చేతునంటారు. మంచం కింద రామప్ప పంతులు అంతకు తగినవాడి అనిపి నెలకు వెంకు పంతులు గారి చేత మేఘశుద్ధి, పూట కోళ్ళమ్మ చేత చీపురు దెబ్బలు, మధురవాణి వల్ల చీవాటు తప్పించుకు ముఖం వేలేసిన షేక్స్పియర్తో చదువు మిషబెట్టి విజయనగరం వదిలి కృష్ణరాయపురంలో తెస్త వేసి ఇంతకన్నా అవకాశవాది ఎవడైనా ఉన్నారా అని నా అనుమానం. పొగడక తప్పదు కూడా. నీకిష్టమైందేది అని ఏ పత్రికా విలేకరైనా ప్రశ్నేశాడా? గిరీశం గారిని చిన్న మాట విసుస్తారంతే. ఏ యంగ్ బ్యూటిఫుల్ విడో దేవీ కొట్టు మిఠాయి కన్నా మధురవాణి అధరం కన్నా మధురమైంది మరొకటిదే. ఆయన జీవిత సర్వస్వం దానికే అంకితం చేస్తాడేమో అనిపిస్తుంది. తన టొబాకో పరిషత్తులో ఒక తాగని వాడు దున్నపోతై పుట్టును అని శపించాడు. చవకాన్ని సుడువుగా తయారు చేసి చెగోడి చమే గేద పెరుగు చమే అని చమకం అల్లాడాయి. మనవాళ్ళుంటి వ్యధవాయలో అన్న గిరీశం గారి వాక్యం ఈనాటికి నిజం కాదు. ప్రభుత్వం మొదలు ప్రజల దాకా ముఠాతత్వాలు రాజుకుంటున్న ఈ ప్రజాస్వామ్యం గిరీశం వాక్యం కావ్యంగా మారుతుంది. సెలవుల్లో వెంకటేశం పాఠాల మాట దేవుడి ఎరుక్కని బుచ్చమ్మకు ప్రేమ పాఠాలు మాత్రం చెప్పొద్దు నిస్సందేహంగా చెప్పాడు. నిస్సందేహం తన లవ్ ఫేవర్ కోసం ఏ కాలేజీ కుర్రాడు చొరవగా నూతిలోకి దూకి వెంకమ్మను రక్షించగలుగుతాడు. ఊహాలోకంలో ఎగరడంలో యూరి గగార్ని మించిపోయా. మనకి ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టు. ఇంకా విధవ వివాహాల ప్రయోజనమే తలకెక్కని బుచ్చమ్మ వాళ్ళ పిల్లలు వెంకటేశం బండి మీద పెట్టి ఆడించడం బహుశోగ్గా వర్ణిస్తాడు ఆశావాది గిరి. పెళ్లికి తరలి వెళ్ళిన సమయం చెక్కించుకొని బండి మారుత్రోవ పట్టి బుచ్చమ్మతో సహా పాపం చివరకంతా అభాసయి. అయినా చెక్కు చెదరదు గిరి. ధీరులు విఘ్న నిగన్యమానుడగుచ మృత్యున్నతోత్సాహులై ప్రారంభార్థములు ఉజ్జగింప. అలాగే గిరీశాన్ని ఫలితం కాదు కావలసి చివర నిరాశావాదిగా మారక డామిట్ కథ అడ్డం తిరిగిందని నిష్కర్మిస్తుంది. ఇదే ఏ శరత్తు నవలలోనో పాత్రే అయితే తాగుడు మొదలైన దురభ్యాసాలు అలవర్చుకోవడం చివరకు ఏ రోగంతోనో అంతమవడం మనకు తప్పనిసరిగా కనిపిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది. వీటికి అతీతుడు గిరి. ఫలితం గురించి ఆశించి పాటుపడటం ఎంత గొప్ప. అటువంటి వాళ్ళు ఇప్పుడు అసలు లేనేదే. అందుకే పగలు యాంటీనాచ్, రాత్రి ప్రోనాచ్ అయినా అప్పుడప్పుడు పూట కోళ్ళమ్మ చీపురు కట్ట సరసంతో ఎరుక్కున్న మధురవాణి ఇంట్లో మంచం కింద దాక్కున్న బుచ్చమ్మ ప్రేమ విషయంలో కథ అడ్డంగా తిరిగిన గొప్ప పాటు మహర్షి జ్ఞాని శిష్యులు సురేంద్రనాథ్ బెనర్జీ అంతటి వాళ్ళు చెయ్యగలిగిన వాడు అవటం వల్ల తెలుగు వెలుగుగా దీపిస్తాడు గిరీశం. నా
మనోపథంలో బహుశా ఇదంతా ముళ్ళపూడి వెంకటరమణ గారు రాశారు. ఈ 18వ ఎపిసోడ్లో ఆంధ్ర సచిత్ర వారపత్రిక తెలుగు వెలుగులు పూర్తి చేశాము. రేపటి నుంచి ఇంకో కొత్త విషయం.